వీటికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు మరి కామెంట్ చేయండి. అచ్చమైన తెలుగు కవిగా పేర్కొనబడిన వారు ఎవరు? అచ్చమైన తెలుగు కవిగా పేర్కొనబడిన వారు ఎవరు? దిలీపుని యొక్క గురువు గారు పేరేమిటి? దిలీప మహారాజు ఉన్నారు కదా, ఆయన యొక్క గురువు గారి పేరు ఏమిటి? దిలీపుని యొక్క భార్య పేరు ఏమిటి? ఏ ఋతువులో వేప పూత రాలుతుంది? నక్క యుక్తి అనే కథ ఎక్కడ నుండి గ్రహించబడింది? ఓకేనండి, ఈ బిట్స్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 50 బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. హాయ్ అండి అందరికీ. మనం 45 డేస్ మరి టెట్ డిఎస్సి 45 డేస్ ప్రిపరేషన్లో భాగంగా మనం ఈరోజు ప్రాక్టీస్ అయిపోతున్నది 3rd క్లాస్ తెలుగు బిట్స్. ఇవి 50 బిట్స్ వరకు ఉన్నాయి. ఇందులో మీరు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతారు అనేది ఒకసారి మీకు మీరుగా అంచనా వేసుకోండి. మళ్ళీ ఎగ్జామ్ ముందు ఇంకో 50 బిట్స్ ఇంకొంచెం డిఫరెంట్గా తయారు చేసి అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే అభ్యుదయ యుగకర్త. అభ్యుదయ యుగకర్త అని ఎవరిని పిలుస్తాం? ద రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీశ్రీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీశ్రీ గారు. నెక్స్ట్ వన్, తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ గారి యొక్క రచన ఏది? తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి యొక్క రచన ఏది? మహాప్రస్థానం. నెక్స్ట్ వన్, నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు? నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. క్రింది వానిలో ప్రసిద్ధి పొందినటువంటి రష్యన్ కథకులు ఎవరు? లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్. పరమానందయ్య గారి యొక్క స్నేహితుని పేరేమిటి? పేరయ్య. అదను అనగా అర్థమేమిటి? అదను అనగా అర్థమేమిటి? అవకాశం. అనుకోకుండా ఇంటికి వచ్చేవారు ఎవరు? అనుకోకుండా ఇంటికి వచ్చేవారు ఎవరు? అతిథులు. మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన వారు ఎవరు? మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా వెలువరించిన వారు ఎవరు? ఆలూరి బైరాగి. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి పొందినవి ఏవి? ఈసఫ్ కథలు. పదాల మధ్య ఉండేటటువంటి విరామ చిహ్నానికి గల పేరేంటి? పదాల మధ్య, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పదాల మధ్య ఉండే విరామ చిహ్నానికి పేరేంటి? అదే పదాల చివర ఉండేవైతే అంటే పదాలకి ఒక పదానికి మధ్యలో పెడుతుంటాం అన్నమాట. ఇది ఏంటి అంటే స్వల్ప విరామ చిహ్నం, అంటే కామ. అదే పదం చివర లేదా వాక్యం చివర ఉండేటటువంటివి వాక్యాంత బిందువు, పూర్ణ విరామ చిహ్నం, పుల్ స్టాప్. ఈ మూడింటికి ఒకటే నేమ్ అనమాట. పుల్ స్టాప్కే వాక్యాంత బిందువు, పూర్ణ విరామ చిహ్నం అని అంటారు. కామాని స్వల్ప విరామ చిహ్నం అంటారు. నెక్స్ట్ వన్, ఆధునిక కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచినటువంటి కవి ఎవరు? ఆధునిక కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన కవి ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి. ఎవరి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారు? ఎవరి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారు? దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు. నెక్స్ట్ వన్, షేక్ నాజర్ చిన్ననాటి పాఠశాల వార్షికోత్సవం నాడు ప్రదర్శించినటువంటి నాటిక పేరేంటి? ప్రదర్శించినటువంటి నాటిక పేరేంటి? ద్రోణ విజయం. షేక్ నాజర్ గారు రూపొందించినటువంటి బుర్రకథ కానిది ఏమిటి? షేక్ నాజర్ గారు రూపొందించిన బుర్రకథ పితామహుడిగా పేరుగాంచారు షేక్ నాజర్. ఈయనకి గార్లపాడు తాత అబ్దుల్ అజాజ్ అని పిలుస్తారు. ఆ తాత అత్తలు వాళ్ళు. వీళ్ళ నాన్నగారు ఏమని పిలుస్తారంటే షేక్ నాజర్ అని పిలుస్తారనమాట. షేక్ నాజర్ మరి రూపొందించినటువంటి బుర్రకథ కానిది ఏంటి అంటే ఇక్కడ యుద్ధ భూమి అనేది కాదు.
ఈ పల్నాటి యుద్ధం, వీరాభిమన్యం, బెంగాల్ కరువు, ఈ 3 కూడా ఈయన రూపొందించినటువంటి మరి బుర్రకథలే అన్నమాట. నెక్స్ట్ వన్, పింజారి అనే ఆత్మకథ రచించిన వారు ఎవరు? పింజారి అనే ఆత్మకథ ఎవరికి సంబంధించింది అంటే షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ. కానీ ఈ ఆత్మకథని మరి ఎవరు రాశారు అంటే అంగడాల రమణమూర్తి గారు రాశారనమాట. నేను నా లైఫ్ ఇట్లా ఉంది అని చెప్పేసి షేక్ నాజర్ గారు తన గురించి తాను చెప్పుకున్నట్లుగా ఈ అంగడాల రమణమూర్తి గారు షేక్ నాజర్ గారి యొక్క మరి ఆత్మకథని రచించడం జరిగిందనమాట. పింజారి అనే ఆత్మకథ ఎవరిది అంటే షేక్ నాజర్. మరి రచించిన వారు ఎవరు అంటే అంగడాల రమణమూర్తి. నెక్స్ట్ వన్, ఆకాశంలో ఎగురుతాను కానీ పక్షిని కాను, దీని యొక్క విడిపు ఏంటి అంటే ఇది ఒక పొడుపు కథ కదా, ఈ పొడుపు కథ యొక్క విడిపు ఏంటి, ఆన్సర్ ఏంటి అని. గాలిపటం. నెక్స్ట్ వన్, పుస్తకం అనున్నది ఒక, పుస్తకం అనున్నది ఏంటి? ఇది ఒక నామవాచకం అంటే వస్తువు పేరు కానీ, ఊరు పేరు కానీ, స్థలం పేరు కానీ, మనుషులు, జంతువులు, ఇలా ఎటువంటి పేరైనా సరే అది నామవాచకమే అవుతుంది. నెక్స్ట్ వన్, భ్రమక పదం ఏది? భ్రమక పదం ఇక్కడ మనకి టైపింగ్ మిస్టేకు ఇలా వస్తుంది భ్రమక పదం ఏది? భ్రమక పదం అంటే ఎటు నుండి చదివినా ఒకేలా రావాలి. ఈ కలువ అనేది రివర్స్లో చదివినప్పుడు కలువ రాదు, పిలుపు అనేది కూడా రివర్స్లో చదివినప్పుడు రాదు, ఈ నటన అనేది వస్తుంది. సో భ్రమక పదం ఏదంటే నటన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాస పదాలు కాని జంట ఏది? ప్రాస పదం అంటే ఏంటి? చివర ఒకేలా ఉండాలి, వాటిని ప్రాసపదాలు అంటారు. ఈ 2 కూడా ప్రాసపదాలే జంట. విల్లు, జల్లు, రేరు, పారు, ఇవన్నీ 3 కూడా ప్రాసపదాలే. ఈ రంగు, రుచి అనేది ప్రాసపదం కాదు, ప్రాసపదాల జంట కాదు. నెక్స్ట్ వన్, ప్రముఖ వాగ్గేయకారుల కృతులకు స్వరకల్పన చేసిన వారు ఎవరు? మంచాల జగన్నాథరావు గారు. నెక్స్ట్ వన్, బంగారు మొలక కథలో ముసిరివానికి రాజు ఎన్ని బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు? 25 బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు పాఠ్యాంశంలోని పాత్ర కానివారు ఎవరు? పొడుపు విడుపు పాఠ్యాంశంలోని పాత్ర కానివారు ఎవరు? బంకి. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తొలి తెలుగు రచయిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు? చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, మేమే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ఆర్ శకుంతల. పరస్పర సహకారం ఇతివృత్తం గల పాఠం ఏది? మేమే మేకపిల్ల. కాగు అనగా అర్థం ఏమిటి? కాగు అనగా నది అని అర్థం. బుద్ధిబలం అనే కథలో బుద్ధిబలం అనేటటువంటి కథలో సింహం పేరేమిటి? బాసురకం. అష్టావధానంలో నిష్ణాతుడు మరియు సహస్రావధానిగా పేరుగాంచిన వారు ఎవరు? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నూతులో గొంతుకలు రచన ఎవరిది? ఆలూరి బైరాగి. అనంతం అనేది ఎవరి స్వీయ రచన? శ్రీశ్రీ గారి యొక్క స్వీయ రచన అనంతం. దిలీప మహారాజు గారి యొక్క కుమారుని పేరేమిటి? రఘు మహారాజు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునేటటువంటి పండగ ఏంటి? ఉగాది పండుగ. ఐకమత్యం కథలో రైతు ఉండేటటువంటి గ్రామం పేరేమిటి? రామాపురం. అనుంగు అంటే ఇక్కడ మనకి అర్ధసున్నా వస్తుందన్నమాట. అనుంగు అనే పదానికి అర్ధసున్నా వస్తుంది. అనుంగు అనే పదాన్ని అనగా అర్థం ఏమిటి? అనుంగు అంటే ప్రియమైన అని అర్థం. మనకు ఫస్ట్ లెసన్స్లోనే ఉంటుంది. క్రింది వానిలో
ఇతివృత్తం అనేది హాస్యం కలిగిన పాఠం ఏది? ఇతివృత్తం హాస్యం కలిగినటువంటి పాఠం ఏది? మర్యాద చేద్దాం. మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే హాస్యమే. క్రింది వానిలో ఆత్మకథ ప్రక్రియగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? ఆత్మకథ ప్రక్రియగా కలిగి ఉండాలి. ప్రక్రియ అనేది ఆత్మకథ అయి ఉండేటటువంటి పాఠ్యాంశం. ఆత్మకథ అంటే తన గురించి తను చెప్పుకునేటట్లుగా. నా బాల్యం అనే లెసన్. బుర్రకథ పితామహుడైన షేక్ నాజర్ గారి గురించి కాబట్టి. బంగారు మొలక కథలో ముసలివాడు నాటినటువంటి మొక్క పేరేంటి? బంగారు మొలక అనే కథలో ముసలివాడు నాటిన మొక్క పేరేంటి? మామిడి మొక్క. క్రింది వానిలో సరి అయినది ఏది? సరి అయినది కానిది ఏది? క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? షేక్ నాజర్ని వాళ్ళ గార్లపాడు తాత అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు. షేక్ నాజర్ గారి యొక్క తల్లి పేరు బీనాబి. షేక్ నాజర్ గారి యొక్క తండ్రి పేరు షేక్ మస్తాన్. షేక్ నాజర్ భరతనాట్యం ప్రక్రియకు మెరుగుదిద్దారు అనేది రాంగు. దేనికి? బుర్రకథకి మెరుగుదిద్దారు కాబట్టి. నెక్స్ట్ వన్. భాషాభిరుచి ఇతివృత్తం కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? భాషాభిరుచి ఇతివృత్తం కలిగినటువంటి పాఠ్యాంశం పొడుపు విడుపు. 100 చిలుకలకు ఒకటే ముక్కు. దీని యొక్క విడుపు ఏంటి అంటే దీని యొక్క ఆన్సర్ ఏంటి అని పల్లగుత్తి. నెక్స్ట్ వన్. విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసినటువంటి నండూరి రామ్మోహన్ రావు గారి యొక్క రచన ఏది? విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన రచన ఏంటి అంటే అది నరావతారం. నెక్స్ట్ వన్. తెనాలి రామకృష్ణుని గారి యొక్క తల్లి పేరేమిటి? తెనాలి రామకృష్ణుని గారి యొక్క తల్లి పేరు లక్ష్మమ్మ. మేమే మేకపిల్ల పాఠ్యాంశంలోని మేమే తన తల్లికి ఎన్నవ సంతానం? మేమే తన తల్లికి ఎన్నవ సంతానం? 4వ సంతానం. మేమే కథలో మేమే ఈ క్రింది ఎవరికి సహాయం అడగలేదు? ముళ్ళుకి. ఈ ముళ్ళుకి సహాయం అడగలేదు. గాలి కడిగింది, మంట కడిగింది, ఏరు కడిగింది. నెక్స్ట్ వన్. కందుకూరి రామచంద్రరావు గారి యొక్క రచనలు ఏవి? కందుకూరి రామచంద్రరావు గారి యొక్క రచనలు లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఈ 3 కూడా ఈ కందుకూరి రామభద్రరావు గారి యొక్క రచనలే. ఈ క్రింది వానిలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క రచన ఏది? మరి ఈయన యొక్క కలం పేరు కరుణశ్రీ. కలం పేరు ఏది అంటే కరుణశ్రీ. మరి ఈయన యొక్క రచనలు ఏవంటే ఈ 3 కూడా ఆయన యొక్క రచనలే. కరుణశ్రీ, విజయశ్రీ, ఉదయశ్రీ 3 కూడా. నెక్స్ట్ వన్. తామర పూల యొక్క మిత్రుడు ఎవరు? తామరుల యొక్క మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. నెక్స్ట్ వన్. అనగననగరాగా మతిస ఇల్లుచునుండు అను పద్యాన్ని రాసిన వారు ఎవరు? ఇది వేమన పద్యం అన్నమాట. తొలి పండుగ పాఠ్యాంశంలోని పాత్ర కానివారు ఎవరు? తొలి పండుగ పాఠ్యాంశంలో పాత్ర కానివారు ఎవరు? ఈ సీతా సూరి అనేవారు కాదనమాట. పొడుపు విడుపు పాఠ్యాంశంలో వస్తారు వీళ్ళు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్. నెక్స్ట్ దానికోసం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి.